కాలిపోతున్నది. గుడిసెలు, ఇండ్లు, పంటలు తలగబడుతున్నాయి. జల్ది నాడు అని ఎగిరిత పెడితే ఆగాగు సుట్ట ముట్టించుకొని వస్తా అన్నట్టే ఉన్నది పోరి. తెలంగాణలో షెయి పాటోళ్ళు సర్కారును నడుపుతున్న తరీఖా. అమ్మలక్కలు, ముసలోళ్ళు, రైతులు, చదువుకునే పిల్లలు అందరూ ఇబ్బందులు పడుతుంటే గది పట్టించుకునేది విడిచిపెట్టి అక్కడికి రాని పనులు ముంగటేసుకుంటున్నది. ఏదో మారుతుందని నమ్మిన రైతుల గతి ఏమైతున్నదో చూడుర్రి. ఒర్రి నువ్వు పోతే వండుకొని తిని నేను పోతా అన్నట్టే ఉన్నది పోర్రి రేవంత్ సారు సర్కారు కథ. ఓట్ల కోసం వచ్చినప్పుడు కిసాన్ న్యాయ్ అని, ఆ గ్యారంటీ అని, 420 హామీలని నమ్మబొంకి ఏరు దాటినాక ఇప్పుడు తెప్పతలుగా పెట్టిన కథ చేస్తున్నారు షెయి పాటోళ్ళు. రైతులు పంట పండించేదే ఆలస్యం. మద్దతు ధర పెట్టి పంటను మేమే కొంటాం. ఏడాదికి 2 సార్ల ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తాం. బ్యాంకులో ఏమన్నా లోన్లు ఉంటే మేమే కడతాం. లేనోళ్ళు ఇప్పుడే పోయి తెచ్చుకోర్రి అని ఎక్కడ లేని ఏతులు చెప్పిర్రు. తీరా గెలిపించినాక ఒక్క రైతులనే కాదు సకల జనులను సందుకల పెట్టి సందుక తీసుకుపోయి చక్కగా అటిక మీద పెట్టిర్రు. ఇగో గీ అన్నలు చూడుర్రి. నల్లగొండ జిల్లా చిట్యాల రైతులు ఎకరాల కొద్దీ పత్తి పంట పండించిర్రు. 4 రోజుల కింద వచ్చిర్రు. పత్తి పంట పండించి ఇగగొంటరేమో అగగొంటరేమో అని 4 రోజుల సంధి ఇంటికి పోకుండా రాత్రి పగలు మిల్లు ముంగట పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల సంధి చూస్తున్నాం సారు, పత్తి తెచ్చినాం కొనరా అని రైతులు పోయి సిసిఐ అధికారులను అడిగితే గల్ల పట్టుకొని నెట్టేసిరట. నోటికొచ్చినట్టు మాట్లాడిరట. పోలీసులు వచ్చి సుతం రైతులనే తిట్టుకుంటా ఈడికెళ్ళి వెళ్ళిపోర్రి అని ఎల్లగొట్టిరట. గిదేం రీతి గిదేం రివాయి. రైతు రాజ్యం అని, కిసాన్ న్యాయ్ అని ఊదరగొట్టి ఇప్పుడు రైతులను అడ్డగోలిగా తిట్టుకుంటా గల్లలు పట్టుకుంటారా? అయినా రైతులు అడిగింది ఏంటిదని? పత్తి పండించినాం కొనుర్రి అని అడిగితే బూతులు తిట్టుకుంటా గల్ల పట్టి నూకేస్తారా? ఎంతైనా రాష్ట్రంలో ఉన్నది రేవంత్ సారు పరిపాలనాయే, ఇందిరమ్మ రాజ్యమాయే. గిట్లనే ఉంటది కావచ్చు. ఒకప్పుడు రైతులకు సీఎం కాడికెళ్ళి ఊర్లల్ల పంచాయతీ సెక్రటరీ దాకా అందరూ మస్తు మర్యాద ఇచ్చిర్రు. ఇప్పుడు మార్పు తెచ్చే పాలన వచ్చిందాయే. గదే గీ మార్పు కావచ్చు అని అంటున్నారు జనాలు. ఓ రైతన్నలు జల్దీ నా ఆడికెళ్ళి రారి, లేకపోతే పత్తి పంట పండించినందుకు కొనమని అడిగినందుకు మీ మీద సుతం కేసులేస్తారు. ఏసీబీలను జేసీబీలను పంపిస్తారు. జర పైలముర్రి.